ఒక్కరు వెన్నుపోటు పొడిస్తేనే కోలుకోవడం కష్టం. అలాంటిది కంబైన్డ్గా ఇద్దరు వెన్నుపోటు పొడిస్తే కోలుకునే ఛాన్స్ ఉంటుందా? పిఠాపురం వర్మ పరిస్థితి ఇప్పుడు ఇలానే ఉంది. అతని పరిస్థితి చూసి జాలిపడటం, అతని సిన్సియారిటీని చూసి గౌరవించడం, ఇది తప్ప ఇక చేసేదేమీ లేదని అటు టీడీపీ ఇటు జనసేన తేల్చేశాయి. ఆ రోజు చంద్రబాబు ఏమన్నారు? అధికారంలోకి రాగానే ఎమ్మెల్సీ పదవి కట్టబెడతానన్నారు. అంతకంటే గొప్ప స్థానంలో కూర్చోబెడతా అన్నారు. పవన్ కళ్యాణ్ అయితే నా గెలుపు నీ చేతుల్లో పెట్టా అన్నారు. గెలిచాక నీ వల్లే గెలిచానని ఆకాశానికి ఎత్తారు. ఇప్పుడు ఏమైంది? ఎమ్మెల్సీ సీటు వస్తుందని ఆశగా ఎదురు చూసిన వర్మకు కోలుకోలేని వెన్నుపోటు ఎదురైంది. వర్మకు ఎమ్మెల్సీ ఇస్తే పిఠాపురంలో సెకండ్ పవర్ సెంటర్ తయారవ్వడం ఖాయమని పవన్ భావించారా? అందుకే వర్మకు ఎమ్మెల్సీ సీటు దక్కకుండా పక్కా స్కెచ్ గీశారా? పెండెం దొరబాబును పార్టీలో చేర్చుకోవడం వెనుక పవన్ వ్యూహం అదేనా? పవన్ కోసం సీటు త్యాగం చేసిన వర్మ భవిష్యత్తు, అతని కుమారుని భవిష్యత్తు ప్రశ్నార్థకమేనా? అసలు ఎమ్మెల్సీ పదవుల పంపకంలో బాబు లోకేష్ పోటీ పడ్డారా? ఆఖరికి లోకేష్ పంతమే నెగ్గిందా? ఇలాంటి ప్రశ్నల మధ్య ఓ 10 ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, తనను ఒంటి చేత్తో గెలిపించిన పిఠాపురం వర్మ రాజకీయ భవిష్యత్తును పవన్ కోలుకోలేని దెబ్బ కొట్టారా? క్వశ్చన్ నెంబర్ 2, పిఠాపురం వర్మకు ఎమ్మెల్సీ ఇస్తే రెండో పవర్ సెంటర్ తయారవుతుందని భావించే పవన్ జాగ్రత్త పడ్డారా? క్వశ్చన్ నెంబర్ 3, నాడు వర్మకు ఎమ్మెల్సీ ఇస్తామని ప్రామిస్ చేసి నేడు కంబైన్డ్గా బాబు పవన్ వెన్నుపోటు పొడిచారా? క్వశ్చన్ నెంబర్ 4, వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకమంటూనే పవన్ తన అన్న నాగబాబుకు ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టారా? క్వశ్చన్ నెంబర్ 5, మొదటి నుంచి బాబుకు లాయల్గా ఉన్న సీనియర్లకు ఎమ్మెల్సీ పదవులు దక్కకుండా లోకేష్ దెబ్బతీశారా? క్వశ్చన్ నెంబర్ 6, యనమల రామకృష్ణుడు, దేవినేని ఉమ, కేఎస్ జవహర్ లాంటి సీనియర్ల ఆశలపై పసుపు నీళ్లు చల్లారా? క్వశ్చన్ నెంబర్ 7, లోకేష్కు అత్యంత సన్నిహితులు కాబట్టే బీద రవిచంద్ర, కావలి గ్రీష్మ ఎమ్మెల్సీ పదవుల్లో జాక్పాట్ కొట్టారా? క్వశ్చన్ నెంబర్ 8, పదవుల ఆశతో వైఎస్ఆర్సీపీ నుంచి జంప్ చేసిన మోపిదేవి, జంగా లాంటి నేతలకు బాబు మార్క్ జలక్కిచ్చారా? క్వశ్చన్ నెంబర్ 9, ఇటు రాజ్యసభకు రాజీనామా, అటు ఎమ్మెల్సీ దక్కలేదు. మోపిదేవి వెంకటరమణ రెంటికి చెడ్డ రేవడిలా మారారా? క్వశ్చన్ నెంబర్ 10, మహానాడులో వైఎస్ఆర్సీపీపై తొడగొట్టి బూతులతో రెచ్చిపోయినందుకే కావలి గ్రీష్మకు ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టారా? ఇప్పుడు ఈ 5 ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించిన తరువాత, ఈరోజు నామినేషన్లు ముగిసిన తరువాత ప్రధానంగా వినిపిస్తున్నటువంటి క్వశ్చన్స్ ఇవి.